Guys, in this video, I am going to explain you about the remaining 5 best growth stocks for the purpose of investment. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన 5 స్టాక్స్ గురించి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. కంపెనీ నెంబర్ 1, బ్రిటానియా ఇండస్ట్రీస్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1892, దిస్ కంపెనీ బిలాంగ్స్ టు కన్స్యూమర్ స్టాపుల్స్ సెక్టర్. ఇండియాకి చెందిన ఈ కంపెనీ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీ. బేసిక్ గా ఈ కంపెనీ బిస్కెట్స్, కేక్స్, బేకరీ ప్రొడక్ట్స్, రస్క్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇలా డిఫరెంట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 83,075 crores అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 46.9%. అండ్ రీసెంట్ ఇయర్స్ లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 31, 2018 లో 9,990.1 crore రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ అలాగే మార్చ్ 2021 లో కనుక చూసుకున్నట్లయితే 13,136.14 crores రెవెన్యూ జనరేట్ చేసింది విత్ ఏ CAGR ఆఫ్ 9.56%. అండ్ అలాగే గ్రాస్ ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 31, 2018 లో 3,371.36 crores జనరేట్ చేసింది. అదేవిధంగా మార్చ్ 2021 లో చూసుకున్నట్లయితే 5,510.04 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 13.47%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30, 2017 లో 1,764.67 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 2021 వచ్చేసరికి 3,449 రూపీస్కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 25.04%. అండ్ అదేవిధంగా పాస్ట్ 5 years లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 7.94% పెరిగింది. వేరేజ్ ఇండస్ట్రియల్ రెవెన్యూ గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే 5.7% మాత్రమే పెరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే పాస్ట్ 5 years లో 22.17% నుంచి 24.62% కి పెరగడం జరిగింది. అండ్ అదేవిధంగా పాస్ట్ 5 years లో ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది 15.29% పెరిగింది. వేరేజ్ ఇండస్ట్రియల్ యావరేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2.04% మాత్రమే పెరిగింది. సో ఈ గ్రోత్ నెంబర్స్ అన్ని ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక పాజిటివ్ ఇంటెంట్ ని క్రియేట్ చేస్తాయి. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్ ప్రైస్ కొంచెం తగ్గాక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కంపెనీ నెంబర్ 2, కృష్ణ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1968, దిస్ కంపెనీ బిలాంగ్స్ టు ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ కృష్ణ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ కేబుల్స్ అండ్ వైర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ నార్మల్ కేబుల్స్ అండ్ వైర్స్ తో పాటు ఈ కంపెనీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ కేబుల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ వీటితో పాటు పవర్ అండ్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ కోసం ఈ కంపెనీ అనేది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 4,681 crores అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 22.4%. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క డెప్ట్స్ అనేవి ఇయర్ బై ఇయర్ రెడ్యూస్ అవుతూ వస్తున్నాయి. అండ్ రీసెంట్ ఇయర్స్ లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017 లో 2,832.425 crores ఉండేది. మార్చ్ 2020కి వచ్చేసరికి 4,887.8 crores కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 19.95%. అండ్ మీరు గ్రాస్ ప్రాఫిట్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017 లో 609.399 crores ఉండేది. మార్చ్ 2020కి వచ్చేసరికి 1,132.825 crores కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 22.95%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2017 లో 213.05 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 2021 వచ్చేసరికి 520.40 రూపీస్ అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 24%. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రీవియస్ క్వార్టర్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ KEI కంపెనీ పాలీక్యాబ్ ఇండియా, ఫినోలెక్స్ కేబుల్స్ ఈ రెండింటితో కంపీట్ చేస్తూ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అండ్ లాస్ట్ 5 years లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 19.2% పెరిగింది. వేరే ఇండస్ట్రియల్ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే 10.56% మాత్రమే పెరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ కనుక లాస్ట్ 5 years లో చూసుకున్నట్లయితే 26.38% నుంచి 38.73% కి పెరిగింది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 years లో 49.57% పెరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్లయితే 48.66% పెరిగింది. సో ఈ కంపెనీని కూడా కావాలనుకుంటే మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవచ్చు. కంపెనీ నెంబర్ 3, కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961, దిస్ కంపెనీ బిలాంగ్స్ టు మెటీరియల్ సెక్టర్. ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీకి చెందిన ఈ కంపెనీ ఫెర్టిలైజర్స్ ని, పెస్టిసైడ్స్ ని అండ్ అలాగే స్పెషాలిటీ న్యూట్రియన్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 21,766 crores అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 28.1%.
అండ్ ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే మార్చ్ 2018లో 11,127.08 crores ఉండేది. మార్చ్ 2021 వచ్చేసరికి 14,213.48 crores కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 8.50%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2018లో 3,191.01 crores ఉండేది. మార్చ్ 2021 వచ్చేసరికి 4,525.56 crores కి చేరింది విత్ CAGR ఆఫ్ 12.35%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2017లో 394.80 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 2021లో చూసుకున్నట్లయితే 741.90 రూపీస్కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 17.15%. అండ్ ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎబిట్ మార్జిన్స్ అనేవి 2.8% నుంచి 15%కి పెరగడం జరిగింది. అండ్ ఈ ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో చంబల్ ఫెర్టిలైజర్స్తో పాటు ఈ కంపెనీ కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తూ బాగా గ్రో అవుతున్న కంపెనీ. అండ్ వీటితో పాటు పాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 3.01% పెరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 7.45% పెరిగింది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే 12.09% నుంచి 9.79%కి పడిపోవడం జరిగింది. కానీ ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 21.53% పెరగడం జరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకుంటే 20% పెరిగింది. కంపెనీ నెంబర్ 4 అవంతి ఫీడ్స్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993, దిస్ కంపెనీ బిలాంగ్స్ టు కన్జ్యూమర్ స్టాపుల్ సెక్టర్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చెందిన ఈ కంపెనీ ఇండియాలోనే ప్రాన్ అండ్ ఫిష్ ఫీడ్స్ యొక్క లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ అలాగే ఎక్స్పోర్టర్ అన్నమాట. అండ్ ఈ అవంతి ఫీడ్స్ అనే కంపెనీ కాన్స్టెంట్గా ఆక్వాకల్చర్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ వస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 6,632 crores ఉంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే 26.1% ఉంది. అండ్ రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 2,615.744 crores ఉండేది. మార్చ్ 2020 వచ్చేసరికి 4,115.292 crores అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 16.31%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 463.90 crores ఉండేది. మార్చ్ 2020కి వచ్చేసరికి 695.67 crores అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 14.50%. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30, 2017లో 294.72 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 30, 2021 వచ్చేసరికి 486.80 రూపీస్ అయింది విత్ CAGR ఆఫ్ 13.69%. బేసిక్గా అవంతి ఫీడ్స్ అనే కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది 59% ఇంక్రీజ్ అవుతుందని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ అనేవారు చెప్పడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 18.52% పెరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్లయితే 0.7% డిక్రీజ్ అయింది, అంటే -0.7%కి పడిపోయింది. అండ్ అదేవిధంగా పాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది 2.62% నుంచి 7.5%కి పెరగడం జరిగింది. అండ్ వీటితో పాటు ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది పాస్ట్ 5 ఇయర్స్లో 24.48% పెరిగింది. వేరే ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకుంటే 69% పెరగడం జరిగింది. సో ఈ కంపెనీని మీరు కూడా ఒకసారి స్టడీ చేసి కావాలంటే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కంపెనీ నెంబర్ 5 గుజరాత్ స్టేట్ పెట్రోనెట్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998, దిస్ కంపెనీ బిలాంగ్స్ టు యూటిలిటీస్ సెక్టర్. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి చెందిన ఈ కంపెనీ న్యాచురల్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీ. బేసిక్గా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే సప్లై పాయింట్స్ నుంచి డిమాండ్ సెంటర్స్కి పైప్ లైన్స్ ద్వారా గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ చేసే బిజినెస్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ విండ్ మిల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 15,214 crores ఉంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే 42.3% ఉంది. అండ్ రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 6,046.553 crores ఉండేది. మార్చ్ 2020 వచ్చేసరికి 12,470.469 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 27.29%. అండ్ అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 1,976.052 crores ఉండేది. మార్చ్ 2020 వచ్చేసరికి 3,968.486 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 26.16%. అండ్ వీటితో పాటు రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2017లో 183.35 రూపీస్ ఉండేది.
ఏప్రిల్ 2021 వచ్చేసరికి 269.65 రూపీస్కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 10.11%. అండ్ ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీలో ఉన్న చాలా కంపెనీస్కి క్వార్టర్లీ సేల్స్ వేరియేషన్ పర్సంటేజ్ అనేది నెగిటివ్ వస్తే ఈ కంపెనీకి మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. అండ్ పాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 61.63% పెరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్లయితే 7% మాత్రమే పెరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది పాస్ట్ 5 ఇయర్స్లో 1.41% నుంచి 11.07%కి పెరగడం జరిగింది. అదేవిధంగా పాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది 28.88% పెరగడం జరిగింది. వేరే ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్లయితే 25.1% పెరగడం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు కూడా ఈ కంపెనీని కొంత అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిమైనింగ్ 5 బెస్ట్ గ్రోత్ స్టాక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ప్రీవియస్ వీడియో ఈ వీడియో కలిపి ఇప్పటి వరకు నేను చెప్పిన 10 కంపెనీస్లో ఏ కంపెనీలోనైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా అనాలిసిస్ని కన్సిడర్ చేయడంతో పాటు మీరు కూడా అనలైజ్ చేసి లేదంటే ఎవరి దగ్గర హెల్ప్ తీసుకొని మరి స్టడీ చేసి అప్పుడు ఓకే అనిపిస్తే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.